అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు ఆదర్శన. ఆదర్శ్. అన్న ఇక్కడనే ఇక్కడ సికింద్రాబాద్. సికింద్రాబాద్ అండి, చిలకలగూడ నివాసి. అన్న మిమ్మల్ని కొన్ని పొలిటికల్ క్వశ్చన్ అడుగుతాను. అంటే ఒక సామాన్యుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మొన్న అసెంబ్లీ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కిషన్ రెడ్డి గారికి ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయింది. అంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారే గెలిచారు. ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అన్న కిషన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 100% కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నేను సికింద్రాబాద్ నివాసి కాబట్టి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశంలోనే చరిత్ర పటాలలో నిలిచిపోయేటట్టు రైల్వే స్టేషన్ ఇచ్చేస్తుంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చారు. మళ్ళీ అక్కడ ఫ్లైఓవర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, మన రైల్వే మిర్జాల్ కూడా అండర్ బ్రిడ్జ్, అంబర్పేట ఫ్లైఓవర్ కానీ, మళ్ళీ ఇంకోటి రీసెంట్గా మన టర్మినల్ 4 చెర్లపల్లి, అది కానీ దీనికి అన్ని నిధులు మీకు తెలిసిన సామెతనే ఉంది కదండి, అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదని. ఇక నిధులు తీసుకురావడానికి కారణం క్రెడిట్ అంతా కిషన్ రెడ్డి గారే. చాలా గొప్ప పనులు చేశారు. మేము ఇక్కడనే ఉంటాం కదా, వాళ్ళ బీజేపీ వాళ్ళ ఏవేవో కార్యక్రమాలు ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ ప్రజలకైతే ఇన్నేళ్లలో నేను చూసిన ఏంటంటే మేము ఉన్నాము, మీకు ఉన్నాము అన్న ఒక భరోసా మాత్రం కల్పించిండు కిషన్ రెడ్డి గారు. ఎవ్వరు వచ్చినా అంటే ఇక్కడ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. ఇప్పుడు ఏంటంటే మీకు కళ్ళ ముంగట ఉన్నాయి అభివృద్ధి పనులు. ఇప్పుడు వేరే పార్టీలు అంటే నేను ఏ పార్టీకి సంబంధించింది కాదు కానీ ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి. గత 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు. అది ఇది అంతా అంటే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అంతా తీసుకుమారుతాం పట్టించుకుమారుతాం. కానీ ఇక్కడ మాత్రం మీకు కళ్ళ ముంగటే ఉంది అభివృద్ధి అంతా. సో ఇప్పుడు చూడగానే తెలిసిపోతుంది ఎవరేం చేసిరని, మనం ఎంత ఇది చేసినా కానీ. ఇప్పుడు నన్ను అడిగితే మీరు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కంపల్సరీ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసిండ్రు. మొత్తం ఇప్పుడు ఇంకో గొప్పతనం ఏంటంటే మన హిందువులంతా ఏకదాటికి వచ్చిండ్రు. కారణము మోడీ. అంత పెద్ద వరల్డ్ లీడరే అని అంటారు మొత్తం ప్రపంచం అంతా. అంతే. సో ఇక్కడ 17కి 17 సీట్లు వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. 17 అంటే మరి హైదరాబాద్ ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీ చాలా గట్టిగా వ్యక్తి, అక్కడ ఆల్రెడీ పట్టున్న వ్యక్తి, చాలాసార్లు గెలిచిన వ్యక్తి. మరి అది కూడా మీకు వేసిన అవకాశం ఉందా? ప్రపంచం అంతా ఒకటే మాట అంటుంది, మోడీ హేతో మున్కిన్ హే. 17 వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతే. సో మొత్తానికైతే ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప వేరే వాళ్ళు చేసిన మేము ఏమండి, మళ్ళీ నాకైతే నేను ఇక్కడనే పుట్టి పెరిగినాను. మళ్ళీ అభివృద్ధి అంటే అందరూ అంతకుముందు ప్రీవియస్ కూడా ఉండే, మన వేరే కాంగ్రెస్ ఎంపీ కూడా ఉండే 15 years బ్యాక్. మళ్ళీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇక ఏంటంటే చెప్పాను కదా, సెంట్రల్ నుంచి తీసుకొచ్చి నిధులు తీసుకొని వచ్చి పనులు చేపిస్తున్నారు. అది అండి గొప్పతనం. ఎట్లుంటారు వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారు? ఎలాంటి వ్యక్తిగతంగా అంటే అన్ని కార్యక్రమాలు వస్తుంటారండి బాగానే. వ్యక్తిగతంలో అంటే ఆయన మంచితనం కాబట్టే ఈరోజు ప్రజలు ఆయన 2 సార్లు ఎన్నుకున్నారు. మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ లాగా కూడా ఎన్నుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచిగానే ఉంటారండి. అందుబాటులో ఉంటారండి ఆయన? ఇప్పుడు అందుబాటులో ఉంటారండి. అందుబాటులో ఎనీ టైం అందుబాటులో ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే చాలా అంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాండ్ అవుతారు. మళ్ళీ అతను కేంద్ర మంత్రి కాబట్టి బిజీ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు కానీ ఫాలోఅప్లు కానీ మేము వ్యక్తిగతంగా చూసాను. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి ఫండ్స్ నుంచి అన్ని బోర్స్ వేపిస్తున్నారు కదా, అక్కడ పోయి మాకు తెలిసిన బస్తీవాసులు అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత వెంటనే రియాక్ట్ అయిపోయారు. అక్కడ స్థానిక నాయకులు ఉంటారు కదా, వాళ్ళు చేపించేదాకా వదలలేదు. అది వాళ్ళ హార్డ్ వర్క్ కానీ వాళ్ళ సార్ మీద ఉన్న భక్తి శ్రద్ధలు కానీ ఏదైనా కానీ వాళ్ళంతా ఒక సిస్టమేటిక్గా ప్రిన్సిపల్ ఉన్నారు. ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు బస్తీ వాసులు ఇవన్నీ సమస్యలు చేస్తున్నాక ఎందుకు వేయరండి ఓటు? వాళ్ళు వేయడం కాదు, ఇక్కడ 10 మందితో నేపిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ మొన్న అధికారంలోకి వచ్చింది.
సో కాంగ్రెస్ కూడా భారత్ జోడో న్యాయయాత్ర జోడో అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా తిరుగుతూ ఉన్నారు. అక్కడ కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఏం వర్కౌట్ అవుతుంది, ఏం వర్కౌట్ కాదు. మొన్ననే మళ్ళీ అది తిప్పి కొట్టింది కదండి జోడో యాత్ర. ఇప్పుడు జోడో యాత్ర సెకండ్ పార్ట్ ఏమో పెట్టిండ్రు, ఎవరు మింగిల్ అవుతారు, అఖిలేష్ యాదవ్ కానీ ఎవరని. వాళ్ళు ఏం చేయాలి అసలు వాళ్ళకి నన్ను అడిగితే, అంటే జస్ట్ నా పర్సనల్గా వ్యక్తిగత అభిప్రాయము, వాళ్ళ అన్ని దుకాణాలు అన్ని ఇచ్చేసి, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ బీజేపీ అనేది స్థిరంగా నిలిచిపోయింది, ఒక సిద్ధాంతాలు నడిచే పార్టీ. ఇప్పుడు మొత్తము ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు మన్మళ్ళు ఆ కాన్సెప్ట్లో పోతారు. ఈ సిద్ధాంతాలు ఉంటుంది. కానీ ఇక్కడ కూడా వారసులు ఉన్నారు బీజేపీలో. ఎట్లాంటి వారసులు? న్యాయం ధర్మం కోసం. ఇప్పుడు నెక్స్ట్ వారసులు ఎవరు? మన ఆదిత్యనాథ్, మళ్ళీ తర్వాత అన్నమలై. ఇప్పుడు ఇలాంటి వారసులు ఇక తర్వాత నన్ను అడిగితే బీజేపీకి తిరుగులేదండి. వాళ్ళు అన్ని బంద్ చేసుకొని బీజేపీ కార్యకర్తలాగా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా అభివృద్ధి పరిస్తే వాళ్ళకు వాళ్ళ దేశానికి అందరికీ మంచిది. ఓకే, స్థానికంగా మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ చూశారు కిషన్ రెడ్డి గారు చేసిన పనులు ఏంటో మీకు బాగా క్లియర్గా చెప్పగలుగుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారు 370 సీట్లు అంటున్నారు. నిజంగా అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా రాష్ట్రం దేశం మొత్తంలో? మీరు గ్రాఫ్ చూడండి. గ్రాఫ్ చూస్తే ఎవ్రీ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్కి ఇంక్రీజ్ అయితేనే ఉంది. లాస్ట్ టైం 363 360 చేంజ్ ఏమో వచ్చింది. ఈసారి 400 వస్తాయండి. 400 వచ్చినా 304 యా సంథింగ్, దానికన్నా చాలా ఎక్కువ వస్తుందని. 370 అయితే ప్లస్ అవుతుంది కంపల్సరీగా, పక్కా డౌటే లేదు. ఇంకోటి ఏంటంటే మూడోసారి హ్యాట్రిక్ కాదు, 3 కాదండి, 3 4 5. మోడీ తర్వాత వెనక రెడీగా ఉన్నాడు ఇప్పుడు. అంతే, మోడీ ప్రపంచమే. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారే ఎంత గట్టిగా ఉన్నా అంటే ఈయన గట్టిగా ఉన్నాడు కాబట్టి ప్రజలలో ఉన్నాడు. ప్రజలలో నిలిచిపోయిన క్యాండిడేట్ని ఓడగొట్టాలంటే వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఎన్ని ప్రయత్నించినా బూడిదలో పోసిన పన్నీర్ లాగానే అవుతుంది అపోజిషన్కి. ఎందుకంటే ప్రజలను మీరు నిలిచిపోయింది, వాళ్ళు ఎంత ఏం చేసినా కానీ మా గుడ్డిగా కిషన్ రెడ్డి అన్నకే ఓటేసేస్తారు. ఇంకా డెవలప్మెంట్ మాట్లాడుతుంది. మనము ఆయన వచ్చి మాట్లాడే అవసరం లేదు, ఆయన చేసే పనితీరులు అదే ఇది చేస్తారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు బీజేపీ ఎందుకు ఇన్ని సీట్లు అంటే, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్లో 33% ఇచ్చిన రిజర్వేషన్. అది కాక ఇప్పుడు మన ఆయుష్మాన్ భారత్ ఉంది, ఆ ఆయుష్మాన్ భారత్లో ఫ్రీ మెడిసిన్ చాలా తక్కువ. మళ్ళీ అంతకుముందు నుంచి ఉండే ఏది మన మెడికల్ ఇది ఉంది కదండి, దాన్ని ఆయుష్మాన్ భారత్. అంతకుముందు అందుకే ప్రీవియస్ గవర్నమెంట్స్ నుంచి కూడా ఉన్నది. మళ్ళీ అది ఎప్పుడు లైమ్ లైట్లోకి రాలేదు, వెలుగులోకి రాలేదు. మోడీ వచ్చిన దాని తర్వాత ఇది చేయడం వల్ల చాలా మంది ఇప్పుడు రెగ్యులర్ బీపీ షుగర్ కానీ చాలా తక్కువలో అయిపోతుంది. ఇంకో ఇట్లాంటి ఇన్ని డెవలప్మెంట్ చూసి ఇవన్నీ ఎందుకు ఇది చేయరండి? కంపల్సరీగా వస్తారు, దానిలో డౌట్ ఏం లేదు. అందుకు ఇవ్వండి సింపుల్గా. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక మనిషి ఏనుగు ఉంటుంది, ఏనుగు బలంగా ఉంటుంది కాబట్టి వెనుక నక్కలన్నీ 10 మంది గ్యాదర్ అవుతాయి. మోడీ గారు ఏనుగు కాబట్టి అన్ని పార్టీలన్నీ భారత్ దూరం మనం అందరం ఒకటే అన్నట్టు కలుస్తారు. కానీ అది కాదు, ఆ ఏనుగు చూడదు, ఆ తోకతో కొడితే ఎగిరి పడతాయి అవి. అట్లా 100%.